నిమజ్జన ఘట్టం మరో అద్భుతమైన ఘట్టం. సిటీ మొత్తం ఆనందోత్సాహాలతో నిమజ్జన వేడుకలు జరుపుకుంటున్నారు పబ్లిక్. గల్లీ గల్లీలో కొలువుదీరిన మహాగణపతులను నిమజ్జనం కోసం ఆ గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు. సిటీలో ట్యాంక్ బండ్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ తో పాటు చెరువులు, పాండ్స్ ను సిద్ధం చేశారు అధికారులు. నిమజ్జనానికి ముందు నిర్వహించే శోభాయాత్రను ప్రతిష్టాత్మకంగా చేస్తారు నిర్వాహకులు. బ్యాండ్ చప్పులకు, థీమ్ మార్క్ స్టెప్పులతో సందడి చేస్తారు. ఇక సిటీలో మహాగణపతి ప్రసాదాల వేలానికి ఫుల్ క్రేజ్ ఉంటుంది. మహాలడ్డూ ప్రసాదం అనగానే ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుడి లడ్డూ ప్రసాదమే. మరి కాసేపట్లో బాలాపూర్లో లడ్డూ వేలం పాట మొదలు కానుంది. ఇక్కడి లడ్డూ ప్రసాదానికి సిటీతో పాటు తెలుగు రాష్ట్రాలకు విశిష్టత ఉంది. లక్షల రూపాయల్లో బాలాపూర్ లడ్డూ పలుకుతోంది. బాయ్ బాయ్ గణేశ, జై భోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ గణనాథులను సాగనంపుతేందుకు సిద్ధమవుతున్నారు భక్తులు. నవరాత్రులు భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న మహాగణపతులను శోభాయాత్రలు నిర్వహించి నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు, శోభాయాత్రలు, లడ్డూ వేలం, ఇంకా నిమజ్జన ఘట్టాలు మన భాగ్యనగరంలోనే అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇందుకోసం బల్దియా, పోలీసు, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనాన్ని విజయవంతం చేయనున్నారు. గ్రేటర్లో ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత అంతటి క్రేజ్ బాలాపూర్ మహాగణపతిదే. ఇప్పటికే బాలాపూర్లో గణపతి చివరి పూజ కార్యక్రమం పూర్తయింది. కాసేపట్లో గణేష్ విగ్రహాన్ని క్రేన్ తో టస్కర్ పైకి ఎక్కించనుంది ఉత్సవ కమిటీ. తర్వాత బాలాపూర్ గ్రామంలో గణనాథుడి నిమజ్జన శోభాయాత్ర మొదలు కానుంది. ఇక రాచకొండ సిపి సుధీర్ బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి బాలాపూర్లోనే ఉండి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గ్రేటర్ సిటీ అంతటా పండుగ. వినాయక చవితి నవరాత్రి వేడుకలు ఒక ఎత్తైతే నిమజ్జనం మరో అద్భుతమైన ఘట్టం. సిటీ మొత్తం ఆనందోత్సాహాలతో నిమజ్జన వేడుకను జరుపుకుంటున్నారు పబ్లిక్. గల్లీ గల్లీలో కొలువుదీరిన మహాగణపతులను నిమజ్జనం కోసం ఆ గంగమ్మ ఒడికి తీసుకెళ్తున్నారు. సిటీలో ట్యాంక్ బండ్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ తో పాటు చెరువులు, పాండ్స్ ను సిద్ధం చేశారు అధికారులు. అచింత్య రూపమ